హలో అమ్మా, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరికోసం అంటే 2025లో ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి, ఒంటి మీద యూనిఫామ్ పడాలని కోరుకుంటున్న వాళ్ళకి కాదు, బలంగా డిసైడ్ అయిన వాళ్ళకి ఈ వీడియో. ఎక్కువసేపు నేను ఈ వీడియో చేయాలనుకోవట్లేదు. క్లుప్తంగా చెప్పాలంటే రెండు విషయాలు చెప్దామని వీడియో చేస్తున్నాను. ఇంగ్లీష్కు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే చాలా ఈజీ ఉంటాయి. మీరు మిగిలిన ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే, బ్యాంక్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ యొక్క స్టాండర్డ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీద కాన్ఫిడెన్స్ కమాండ్ లేని స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకటి, మీరు గ్రామర్ సిలబస్ ఏంటన్నది ఒక పేపర్ తీసుకునే ముందు ఆ టాపిక్స్ ఏంటో రాసుకోండి. ఆ టాపిక్స్ ముందు క్లారిటీ వచ్చిన తర్వాత, ఓకే నేను గ్రామర్లో నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఇవి అని ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత అప్పుడు ఒక చిన్న ప్లానింగ్ లాగా డిజైన్ చేసుకోండి. ఒక వీక్లీ ప్లానింగ్ లాగా. మంత్లీ అవసరం ఉండదు. ఇప్పుడు నేను కమింగ్ వీక్ నేను ఏం చదువుదాం అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్కి నేను ఒక 3 days టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. 3 days అంటే రోజుకి మీరు ఒక 1 hour స్పెండ్ చేయండి, హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి, కానీ టైం అయితే స్పెండ్ చేయాలి. సో నేను మండే, ట్యూస్డే, వెనస్డే ఒక రోజుకి ఒక 1 hour చొప్పున టెన్సెస్ కొంచెం ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఒక 4 రోజులు ప్రిపోజిషన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఏంటంటే మీరు వీక్లీ ప్లానింగ్ లాగా మీకు మీరు డిజైన్ చేసుకోగలిగితే అట్లీస్ట్ ఏమవుతుందంటే గ్రామర్ మీద మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది. అసలు ఏమాత్రం ప్లానింగ్ లేకుండా ఉంటే ఏమవుతుంది, గ్రామర్ని ప్రాక్టీస్ చేయాలి అన్న ఆలోచన మైండ్లో ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ ఉండదు, ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో మీరు వీక్లీ ప్లానింగ్ లాగా వేసుకోండి. గ్రామర్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కొన్ని రూల్స్ ఉంటాయి. అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో గ్రామర్ అయితే చాలా ఈజీ ఉంటుంది. ఆ రూల్స్ ఒకసారి నేర్చుకుంటే ఏ క్వశ్చన్లో ఆన్సర్ చేయొచ్చు. ఇక రెండోది, గ్రామర్ పక్కన పెడితే ఏంటంటే ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో వొకాబులరీ కంటెంట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే మనకున్న ప్రాబ్లం. ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పాటింగ్ ది ఎర్రర్స్ లాంటివి కొంచెం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికి ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నా, ఒక నోట్బుక్ పెట్టుకోండి, వొకాబులరీ నోట్బుక్ అని. అందులో ప్రతిరోజు ఎన్ని వీలు ఉంటాయని కొత్త పదాలు, ఇడియమ్స్ అవ్వచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అవ్వచ్చు, లేకపోతే సినోనిమ్స్, యాంటోనిమ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా కూడా ఫ్రేజల్ వర్బ్స్ అవ్వచ్చు, మీరు ఒక టైం డెడ్ లైన్లా పెట్టుకుని ప్రతిరోజు నేను ఒక 30 కొత్త పదాలు నేర్చుకోవాలి, లేదా ప్రతిరోజు నేను ఒక 10 ఇడియమ్స్ నేర్చుకుంటాను, 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకుంటాను, 10 సినోనిమ్స్ నేర్చుకుంటాను. అలా ఒక డే టు డే టార్గెట్లో పెట్టుకోగలిగితే, అవన్నీ ఆ వొకాబులరీ నోట్బుక్లో రాసుకోగలిగితే మనకి తెలియకుండానే వొకాబులరీ ప్రాక్టీస్ కూడా అవుతుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి నా 16-17 ఏళ్ల కెరియర్లో ఇంగ్లీష్ ఉండిపోవడం వల్ల, ఇంగ్లీష్లో క్వాలిఫైయింగ్ మార్క్ రాకపోవడం వల్ల జాబే కోల్పోయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. నాకు ఆ పెయిన్ తెలుసు, నాకు ఆ నొప్పి ఏంటో తెలుసు, నాకు ఆ బాధ ఏంటో తెలుసు. అందుకే నేను పదే మిమ్మల్ని టార్చర్ పెడుతుంది ఏంటంటే, గ్రామర్ ఎంత బెస్ట్గా నేర్చుకుంటే అంత బెస్ట్ నేర్చుకోండి. ఎందుకంటే మన చేతిలో గ్రామర్ ఉంటుంది. గ్రామర్లో మార్కులు పోవడం అనేది ఉండదు, ఎందుకంటే రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తెలిస్తే మార్కులు వచ్చేస్తాయి. కొంచెం ఇబ్బంది ఎక్కడ అంటే వొకాబులరీ. దానికి సొల్యూషన్ ఏంటి, ఈ రోజు నుంచే మీరు వొకాబులరీ బుక్ మెయింటైన్ చేసుకుని ప్రతిరోజు కొన్ని వొకాబులరీని అయితే నేర్చుకోండి. ఇక ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటుంది. జంబుల్ స్టేట్మెంట్స్ ఉంటే కూడా చాలా ఈజీ ఇస్తారు, పారాగ్రాఫ్స్ చాలా చిన్న ఉంటాయి, క్లోజ్ టెస్ట్ కూడా ఈజీ ఉంటుంది. మీకు మిగిలిన ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే కాంప్రహెండింగ్ ఎక్కువ ఉండదు, కాంప్రహెన్షన్స్ ఎక్కువ ఉండవు, చాలా ఈజీ ఉంటుంది అనమాట. కరెక్ట్గా ఆలోచిస్తే మీరు ఈరోజు మీరు మొదలు పెడితే నోటిఫికేషన్ పడే టైంకే మీరు ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి కావాల్సినంత టాలెంట్ అనేది మీరు సంపాదించుకోవచ్చు. మీరు మొదలు పెట్టండి, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? అండ్ టైం దొరికితే నేను కమింగ్ డేస్లో మీతో ఎక్కువ విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.